శుక్లాంబరధరం విష్ణుం సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేకపోతే 7075389589 నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతేకాదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం. ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రో. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము. సింహరాశి వారికి అక్టోబర్ నెలలో చాలా బాగుందండి. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి ద్వితీయ భావంలో ఉండము, బుధుడితో కలిసి ఉండము, బుధాదిత్య యోగంలో ఉండము, గురు దృష్టి కూడా ఉండడము, పక్కనే కేతు ఉండడం వలన ఖచ్చితంగా మీకు చాలా బాగుంది. పైగా 11th హౌస్ లార్డ్ కూడా 7 బుధుడు 10వ తారీఖు నుంచి మారిపోతున్నాడు. ఏదేమైనా మీకు ఫైనాన్షియల్ గా బాగుండడము, కుటుంబ పరంగా అద్భుతంగా ఉండడము, కొద్దిపాటి కోపం రావడము, అలాగే మీకు బిజినెస్ అంటే బాగా పాటలు పాడతారు కదా, బిజినెస్ కదండి, పాటలు పాడుతుంటారు కదా, సంగీతం బాగా చేస్తుంటారు, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయండి. వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ధనము, కీర్తి, అదృష్టము, గుర్తింపు, ఇవన్నీ పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. పైగా బుధుడు కూడా మారిపోతున్నాడు. బుధుడు ఏమంటే బుధుడు 10వ తారీఖు నుంచి అంటే తులారాశిలోకి రావడము, రవి కూడా మారిపోవడం వల్ల శుక్రుడితో కలిసి ఉండడం, శుక్రుడు 13వ తారీఖు మారుతాడు. ఇది ఏదేమైనా బుధ శుక్రుల కాంబినేషను తప్పే కాదండి. 3వ భావంలో శుక్రుడు పాపి అవుతా అంటాం కదా, తప్ప కాదు. ఎందుకంటే 3వ ఇంటి వాడు 10వ ఇంటి వాడు వాళ్ళ రాశుల్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా యోగిస్తారు. అంటే సింహరాశి వాళ్ళకి అలాగే కుంభరాశి వాళ్ళకి వాళ్ళు 3వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉంటే 10వ ఇంట్లో ఉన్న యోగిస్తారు. ఇప్పుడు ఏంటి, 3rd హౌస్ లాడ్ శుక్రుడు 3వ ఇంట్లోనే ఉన్నాడు, 10వ భావంలో ఉన్నా సరే యోగించి తీరుతాడు. ఖచ్చితంగా శుక్రుడు బాగున్నాడు. పైగా బుధుడితో కలిసినాడు, రవితో కలిసినాడు. ధైర్యంగా ఉండము, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండము, ముందుకు దూసుకుపోవడం జరుగుతుందండి. బుధ శుక్రుల కాంబినేషన్ కాబట్టి మీ పిల్లలకు కానీ, మీ పిల్లల కంటే ముందర మీ తోబుట్టువులు చెప్పుకుందామండి. తోబుట్టువులు బాగుండము, సిస్టర్స్గా చాలా బాగుండము, మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉండము, ప్రణాళికబద్ధంగా ప్రతి ఆలోచనని మీరు కార్యరూపం దాల్చడము, విజయవంతం అవ్వడం ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అందులో సందేహమే లేదు. అంతేకాకుండా 4th భావంలో బుధుడు మీకు 30వ తారీఖు వస్తాడు అనుకోండి, కానీ శుక్రుడు 4th భావంలో ఉన్నాడు. శుక్రుడు 4th భావంలో తప్ప ఏమీ కాదండి. 13వ తారీఖు నుంచి వస్తున్నాడు, చదువునిస్తాడు, విద్యని అమ్మగారికి బాగుండేది చేస్తుంటాడు, వాహన యోగం ఇస్తాడు, గృహయోగం ఇస్తాడు, ఆభరణ యోగం ఇస్తాడు, మంచి బట్టలు కొనుక్కొని చేస్తుంటాడు. సంగీత సాధనలకి సంగీతంలో బాగా మేటి అనిపించినట్టు చేస్తుంటాడు. ఎందుకు సంగీతంలో అంటే 4th భావం సంగీతం చూస్తాం, గురుదృష్టి కూడా ఉంది కదండి. కంఫర్టబుల్నెస్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా 4th భావం బాగుందంటే ఈ వ్యవసాయదారులు వస్తారా అంటే రైతులు, వాళ్ళకి మంచి రోజులని ఖచ్చితంగా చెప్పవచ్చు అండి. 5వ భావం కూడా బాగుంది, గురుడు బాగున్నాడు కాబట్టి మంచి విద్య వస్తుంది. మీ విద్యలో బాగుంటారు. పుత్ర సంతానయోగం, పుత్రిక సంతానయోగం కలుగుతారు, ప్రేమగా ఉంటారు. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ రాశి వాళ్ళకి స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి బాగుంది. స్టాక్ మార్కెట్ ఎందుకు చెప్తున్నానంటే 5వ భావం ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ చూస్తాం కాబట్టి వాళ్ళకి విజయవంతంగా ఉంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అంటే మీరు పెట్టుకుంటే, భూముల విషయంలో పెట్టుకుంటే వాళ్ళకి ఆదాయం బాగుంటుంది. కుజుడు కారకత్వం ఉన్న వాటికి బాగుంటుంది. ఏదేమైనా 5వ భావం ఏమాత్రం తీసుకోలేదు. సినిమా రంగం, కళారంగం ఇవన్నీ కూడా 5వ భావం చూస్తాం. 5వ భావాధిపతి చాలా బాగున్నాడు, దశమంలో కాబట్టి పర్ఫెక్ట్ గా బాగున్నాడు. ముఖ్యంగా 7వ స్థానంలో శని, 8మంలో
రాహు వీరిద్దరికి మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు మీ రాశి వాళ్ళకి. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదండి. శనికి సంబంధించిన వ్యవహారాల్లో అంటే మీకు వెంకటేశ్వరం పూజ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే అష్టమ రాహు అంత మంచివాడు కాదు. అనారోగ్య సమస్యల్ని బంధువులను దూరం చేయడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి దసరా నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి దసరా నవరాత్రుల్లో చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇవి చేయించుకోవడం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. శని కూడా సప్తమంలో మంచిది కాదు. వివాద శుభకార్యాలు డిలేట్ చేసేస్తుంటాడు. భార్యాభర్తల విషయంలో ఇప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. కాబట్టి వెంకటేశ్వర ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవడం మీకు ఎందుకు చెప్తూనే ఉన్నాను. చేసుకోవడం వల్ల మంచి అభివృద్ధి ఉంటుందండి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అమ్మవారిని కొలిస్తే వచ్చే సంవత్సరం వరకు కూడా మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా దుర్గా అమ్మవారు మనల్ని కాపాడుతారన్నది సందేహం లేదు. భాగ్యస్థానాన్ని శని చూస్తాడండి. భాగ్యస్థానాధిపతి లాభంలో ఉన్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి శని చూస్తే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి కాలం అని చెప్పచ్చు. అద్భుతంగా ఉంది. భాగ్యస్థానం బాగుంది కాబట్టి తీర్థయాత్రలు చేయడము, విదేశాలు వెళ్ళడము, గురువు గారిని సందర్శించడము, మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం కానీ బిజినెస్ సక్సెస్ అవ్వడము, ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇంకొక ప్రాబ్లము, కుజుడు నీచ స్థితిలోకి వస్తున్నాడండి. కర్కాటక రాశిలోకి నీచ స్థితి అంటే బలం లేకుండా ఉండిపోవడము, అవయోగాలు కలిగించడానికి అవకాశం ఉంది. కాబట్టి 9th house లార్డ్ 12వ భావం ఉన్నాడంటే కష్టాలతో కూడుకుని విదేశీ పర్యటన ఉంటుంది. విదేశాలు వెళ్తారు కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అదొకటి. నాన్నగారి ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 9th house అంటే మీ కుజుడు ఉన్న 9th house లార్డ్ అయ్యాడు కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. భూ తగాదాలు కానీ, భూములు అమ్ములేకపోవడం కానీ, భూముల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఏముందండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటాము, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకుంటాము, సుబ్రహ్మణ్య స్వామి వదలకుండా పూజ చేసుకుంటాం. ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని, బీజాక్షరాన్ని 108 సార్లు జపించడం వలన కూడా ఈ దోషాలు పోతాయి. సరే, ఏదేమైనా దశమ స్థానంలో గురుడు ఉన్నాడు. ఖచ్చితంగా మీకు కాపాడతాడండి ఆయన. ఎందుకంటే ఆరోగ్యం బాగుండేది చేస్తుంటాడు. ముఖ్యంగా మీ బిజినెస్ లో అంటే ముందర ఉద్యోగంలో చెప్పుకుందాం. ఉద్యోగంలో భద్రత, బిజినెస్ కూడా అంతే, ఎంత బాగుంది చూస్తాం. ఉద్యోగ భద్రత ఉంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఉంది మంచి మంచి కాలం చెప్పచ్చు. 10th భావం ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయి. కొన్ని సందర్భాల్లో మాత్రము మీకు నచ్చని ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి వ్యయభావంలో ఉన్న కుజుడే కారకుడు అవుతాడు. ఏదైనా దశమంలో గురుడు ఉన్నాడు. దశమాధిపతి అంటే దశమం నుంచి ద్వితీయ భావానికి గురుడు చూస్తాడు కాబట్టి మీకు ధన యోగంలో ఇబ్బంది పడరు అని స్పష్టమైపోతుంది. భోజన విషయంలో కూడా ఇబ్బంది పడరు. పైగా ముఖ్యంగానండి దశమంలో గురుడు ఉన్నాడంటే వేద పండితులకి మంచి కాలం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అద్భుతమైన కాలం. అలాగే ఇంకా అన్ని విషయాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని సందేహం లేదు. కుజుడు లాభంలో ఉన్నాడు. అంటే 19వ తారీఖు వరకు లాభంలో ఉంటాడు.